చిన్నశంకరపేట మండలం సూరారం గ్రామంలో గత 3 రోజులుగా వైద్య శిబిరం కొనసాగిస్తున్నారు. మలేరియా మల్టీజోన్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని పరిశీలించి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పలు ఇళ్లలో నిల్వ ఉన్న నీటిలో ఉన్నటువంటి దోమలను పట్టుకుని దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శి నాంపల్లి దోమల నివారణ కోసం దోమల మందు పిచికారితో పాటుగా గ్రామంలోని ప్రతి గల్లీలో ఫాగింగ్ చేయించారు. ఇళ్లలో నిల్వ ఉన్న నీటిని తొలగింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలని, గ్రామంలో ఎక్కడా కూడా డెంగ్యూ దోమలు లేవని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3600 రకాల దోమలు ఉంటాయని, వాటిలో 5 రకాల దోమలతో వివిధ రకాల వ్యాధులు వస్తాయని ఆయన తెలిపారు. డాట్స్ ఉన్నాయి, వైట్ ఇగో అనాఫ్లిస్, ఇది అనాఫ్లిస్, వైట్ ఉన్నాయి చూడు, ఇది అనాఫ్లిస్. సన్నం ఉన్నాయి చూడు, అనాఫ్లిస్, ఇది కూడా అనాఫ్లిస్. ఇదేమో డెంగీ, ఇక్కడ ఆడేటి, ఇది డెంగీ. అర్థమైందా? వైట్ ఉన్నాయి చూడు, ఎట్లా దొరుకుతున్నాయి మొత్తం వైట్ ఉన్నాయి. అనాఫ్లిస్ ఇది స్ట్రేట్గా ఉన్నది చూడు, అనాఫ్లిస్. ఇట్లా దీన్ని డెన్సిటీ కడతాం, ఏ మస్కిడ్ ఎంత పర్సెంటేజ్ ఉన్నది, లార్వా ఎంత ఉన్నదని. అంత చిన్న దాంట్లో చిన్న ఇది ప్యూపా అయిందమ్మా, అది అది లేదు. మన వర్షం పడ్డా కొద్దిగా ఇవి ఇత్తులు వస్తాయి కదా. ఇది 7 days లో అంటే మీరు బాగా చేయాలమ్మా, సోర్స్ రిడక్షన్ అవన్నీ బాగా చేస్తేనే మంచిగా ఉంటుంది. ఇది ఎగ్స్ అమ్మా, ఇది ఎగ్స్ చేయండి. ఇప్పుడు మీరు సోర్స్ ఇది ప్యూపర్ స్టేజ్, ఇది ఉన్నది కదా మూమెంట్ అయ్యేది, అది అంటే 4 days ప్యూప్ అవుతుంది, మళ్ళీ 1 day డాక్టర్ మేడం ఇక్కడ చూడండి, ఉన్నది లార్వా ఉన్నది చూడు. సార్ మొత్తం ఉన్నది మేడం, దాంట్లో ఉన్నది, దీంట్లో కూడా ప్యూప్ ఉన్నది, దీంట్లో ఉన్నది, దీంట్లో అడుక్కున్నది చిన్నది. ఇన్స్టార్ 2 ఉన్నది. టైర్స్ ఇది కదా పట్టినాం. కనబడుతుందా? అనిపిస్తుంది సార్ లైవ్. ఇగో ఇక్కడ సూరారంలో డాక్టర్లు వచ్చారు. చూడండి మొత్తం ఇదొకటి కాదు, మొత్తం ఊరికి ఇదొకటి కాదు, ఊరికి ఒక 15 నిమిషాలు. ఏమమ్మా ఇక్కడ ఎవరు వస్తారు? ఒక 15 నిమిషాలు అయిపోద్ది, నేను చేస్తాను ఈ నంబర్కు. రాకాలి, గట్టిగా రాకాలి, రాకపోతే గుడ్లు అనేది మళ్ళీ నీళ్ళు పోయి అది గుడ్లతో మళ్ళీ పగిలి. నా పేరు నాగయ్య, అసిస్టెంట్ డైరెక్టర్, జోనల్ మలేరియా ఆఫీస్, వరంగల్ జోన్. మా జోనల్ ఆఫీసరు డాక్టర్ సునీల్ కుమార్, జోనల్ మలేరియా ఆఫీసరు. ఇక్కడ అని మాకు ఈ వార్తలు రావడం వలన మేము ఇక్కడికి వచ్చాము. నిఖిలు చనిపోయిందని ఇక్కడ వచ్చాము, పేపర్లు రావడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. యాక్చువల్గా ఈ కేసు ఏంటిదంటే ఇక్కడ బిలాంగ్స్ టు ఈ కేసు కాదు. ఎక్కడంటే ఇక్కడ ఆయన శ్రీ చైతన్య చదువుతుండు, అక్కడ చదివి అక్కడనే ట్రీట్మెంట్ తీసుకొని అక్కడ ఎక్స్పైర్ అయినాక ఇక్కడ తీసుకొచ్చారు. అసలు ఏంటిది ఈ కేసు ఎక్కడిది అనేది తెలుసుకోవడం వలన మేము అక్కడనే ఎక్స్పైర్డ్ అయ్యాడు కాబట్టి అక్కడికి సంబంధించింది, కానీ బిలాంగ్స్ టు ఇక్కడ విలేజ్ కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ కేసు అని ఇక్కడ రిపోర్ట్ అయిందని అంటున్నారు. కాబట్టి అదేంటిదంటే మేము ఇక్కడ వెరిఫికేషన్ చేశాము. ఏడీసీ లార్వా ఉన్నదాన్ని చూసాము, ఏడీసీ లార్వా లేదు, ఎక్కడో ఒక జాల ఉన్నది, ఒక 2-3 ఇళ్ళలో దొరికింది. అదేవిధంగా మస్కిటోస్ కూడా ఎన్నో ఒక 3-4 వెక్టర్స్ దొరికాయి. దాంతో ఏం వైరస్ ఉన్న వెక్టర్స్ కావు. తర్వాత ఇక్కడ చూసినట్టుంటే ఇక్కడ అంతా ఏం చికెన్ గునే కానీ, తర్వాత డెంగీ కానీ, తర్వాత ఫీవర్స్ కానీ, వీళ్ళు 3 రోజుల నుంచి ఇక్కడ క్యాంప్ పెడుతున్నారు. డిఎంఎన్హెచ్ఓ మెదక్ డిస్ట్రిక్ట్ డిఎంఎన్హెచ్ఓ ఆధ్వర్యంలో ఇక్కడ 3 రోజుల నుంచి వాళ్ళు ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్,
తర్వాత సూపర్వైజర్స్, డాక్టర్స్ ఇక్కడ మీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. అన్ని డిసీజ్కు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దాంతోపాటు ఫీవర్స్ కూడా ఒక 11 డిటెక్ట్ అయిన ఫీవర్స్, అవి శాంపుల్ కూడా తెలంగాణకు పంపించారు. ఆ రిపోర్ట్ వచ్చినా కానీ అక్కడ మలేరియా కానీ డెంగీ కానీ తర్వాత చికెన్ గున్యా అని రిపోర్ట్ కాలేదు. ఇక్కడ అన్ని హౌస్ టు హౌస్ సెర్చ్ చేశారు. హౌస్ టు హౌస్ ఫీవర్ సర్వే చేస్తారు. తర్వాత యాంటీలార్వల్ ఆపరేషన్ చేస్తారు. తర్వాత పైత్రం స్ప్రే, అడల్ట్ మస్కిటో చంపడానికి పైత్రం స్ప్రే చేశారు. తర్వాత మోలర్ పొంటి, తర్వాత టెమోపా స్ప్రే చేశారు. ఎక్కడ మేము కూడా ఈరోజు వచ్చి మేము ఇంటింటికి తిరిగి ఒక 25 హౌజెస్ తిరిగినా కానీ మాకు ఇక్కడ మస్కిటోస్ క్యాచ్ చేశాము. ఏడిస్ మధ్యకు ఒక 3 మస్కిటోస్ దొరికాయి. తర్వాత మిగతా అన్ని ఆర్మీ జెడిస్, తర్వాత కొన్ని మలేరియా దొరికినాయి. దాంతో ఏం వైరస్ ఉన్న మస్కిటోస్ కావు. ఇంకోటి ఏంటంటే ఈ లార్వా కూడా అక్కడక్కడ దొరికింది కానీ పెద్ద చెప్పుకోదగ్గటువంటి లార్వా దొరకలేదు. అవి కూడా అక్కడ వాళ్ళు కూడా డిస్ట్రాయ్ చేశారు. నీటిలో ఉన్నటువంటి లార్వను తీసేశారు. తర్వాత ఇండ్లల్లో ప్రతి ఇంట్లో ఒక 50 ఇండ్లకు పైత్ర స్ప్రే చేశారు. తర్వాత వీటితోటి ఇక్కడ ఏం ఎఫెక్ట్ లేదు. తర్వాత అంతా విలేజ్ అంతా ఫీవర్ తోటి కానీ తర్వాత చికెన్ డెంగీ తోటి ఏమి ఇక్కడ ఎఫెక్ట్ ఏరియానే కాదు. తర్వాత ఇక్కడ మన వాళ్ళు డిఎంఎన్హెచ్ ఆధ్వర్యంలో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి రిపోర్ట్ కూడా మేము చేసినటువంటి అడల్ట్ మస్కిటోస్, ఆర్బెక్ మస్కిటో కూడా మేము పంపించి దీన్ని డెన్సిటీ చేస్తాం. మస్కిటో డెన్సిటీ ఎంత ఉన్నది, లార్వా డెన్సిటీ ఎంత ఉన్నది, దాంట్లో ఉన్నటువంటి చూసి మేము రిపోర్ట్ పంపిస్తాము. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఆ కేసు మాత్రం ఇక్కడిది కాదు, ఇక్కడ కేసు అని డిక్లేర్ చేసి కాబట్టి ఇక్కడ అది కూడా డెంగీ కాదు. అంటే ఐజిఎం పాజిటివ్ ఉండాలి. తర్వాత NS1 చేశారు, ర్యాపిడ్ టెస్ట్ చేశారు, కిట్ మెథడ్ చేశారు. అది ప్రైవేట్ హాస్పిటల్ చేశారు. మేమేంటిదంటే ఇక్కడ తెలంగాణకు కానీ IPM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ప్రివెంటివ్ మెడిసిన్ దాంట్లో కానీ తర్వాత ఫీవర్ హాస్పిటల్ కానీ చేస్తారు. అక్కడ ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే RD కిట్స్ తోటి చేసి ఇక్కడ చేశారు. ఐజిఎం ప్లేట్లెస్ కౌంట్ ఎంత ఉన్నది 50,000 ఉన్నది. 50,000 డెత్ గారు. డెత్లో ఏంటిదంటే 90% డెత్ గారు, 99% డెత్ గారు. ఏంటంటే ఎవరో ఒకరికి మన షాక్ సిండ్రోమ్, డెంగీ షాక్ సిండ్రోమ్ వెళ్తేనే ఒక 15,000 ప్లేట్లెస్ ఉంటేనే అప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ తర్వాత ఆర్గానిక్ ఫెయిల్యూర్ కానీ అట్లా అవి కూడా చనిపోతారు. కానీ ఇది డెంగీ కేసు